ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. డూ ఆర్ డై లాంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 35 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసి 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసిన గుజరాత్ అనంతరం చెన్నైని 8 వికెట్లు తీసి 196 పరుగులకు పరిమితం చేసింది. కీలక మ్యాచ్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ డీలా పడింది. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జట్టు స్కోర్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె 1, రచన్ రవీంద్ర 1, రుతురాజ్ గైక్వాడ్ 0లకు అవుట్ అయ్యారు. ఈ దశలో డేరెల్ మిచెల్ 34 బంతులు 63 రన్స్, మొయిన్ అలీ 36 బంతులు 57 రన్స్ ఆదుకున్నారు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 119-3తో నిలిచింది. కానీ గుజరాత్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఆకట్టుకునే స్పెల్ వేశాడు. 13వ ఓవర్లో బంతందుకున్న మోహిత్ శర్మ డేరెల్ మిచెల్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ, శివం దూబేలను సైతం పెవిలియన్ చేర్చి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన మోహిత్ శర్మ 31 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకు పరిమితమైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 104, సాయి సుదర్శన్ 103 సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. ఓ దశలో 15 ఓవర్లు ముగిసేసరికి 190-0తో నిలిచిన గుజరాత్ చివరిలో తడబడింది. ఊహించిన దానికంటే కనీసం 20-30 పరుగులు తక్కువకే సరిపెట్టుకుంది. చెన్నై బౌలర్లో తుషార్ దేశపాండే 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంది.